మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు సినీ నటులు మహేష్ బాబు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనకు బాధను కలిగించాయని తెలిపారు. మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని మహేష్ బాబు అన్నారు. మహిళా మంత్రి వ్యాఖ్యలు వేదనకు గురిచేసేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఎదుటివారి మనోభావాలు ఎవరూ దెబ్బతీయవద్దని ఆయన కోరారు. సినీ లోకాన్ని సాఫ్ట్ కార్నర్గా తీసుకుని వ్యాఖ్యలు చేయటం సముచితం కాదన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయటం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. మహిళలను అందరినీ సమానంగా గౌరవించాలని మహేష్ బాబు అభిప్రాయపడ్డారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు హీరో రవితేజ. ఇది అవమానం కంటే ఎక్కువ అన్నారు. రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచమైన ఆరోపణలు చేస్తూ ఓ మహిళా మంత్రి పైశాచిక వ్యూహాలు అవలంబించడం తనను భయాందోళనకు గురిచేస్తుందన్నారు. తమ రాజకీయ శత్రుత్వాల్లో అమాయకపు వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను ఎవరూ లాక్కూడదన్నారు. నాయకులు సామాజిక విలువలను పెంచాలే కానీ వాటిని తగ్గించకూడదంటూ ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయటం తప్పన్నారు. ఈ మధ్య సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. మినిస్టర్ లెవెల్లో ఉన్న ఆవిడ ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. మరి ఆవిడ మినిస్టర్గా ఉండి ఆవిడ ఎలా చేశారో నాకు తెలియదు. అది చాలా తప్పు. అది కాకుండా ప్రతిసారి సాఫ్ట్ టార్గెట్ సినిమా వాళ్ళని చేయటం తప్పు. సినిమా వాళ్ళు ఊరుకుంటున్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడతాం, ఏదొస్తే నోటికి వచ్చినట్టు ఎవరి మీద ఎవరు పడితే వాళ్ళు కామెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. అండ్ మినిస్టర్ అయ్యండి చేయటం అనేది చాలా ఇబ్బంది. లేడీ మినిస్టర్ అయ్యండి సాటి లేడీస్ని అల్లరి చేయటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు.